పేపర్ అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తుగుండే. అందరు ఫెయిల్ అవుతారు, సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. అసలు ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ ఎంపీసీ అని అన్నట్టుండే. నా ముందున్న అమ్మాయి అయితే అసలు 3 గంటలు ఏడుస్తుంది పాపం. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తనేస్తారు ఫెయిల్ అయితే. ప్లీజ్ సార్, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇలాగైతే బీటెక్లో ఎవరు జాయిన్ కారు, సీట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇది బెనిఫిషియల్ అయిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇదే నా విన్నపం, దయచేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్. నా కోసం కాదు, వీళ్ళ కోసం, ఈ పసి ప్రాణాల కోసం. డాడీ సూపర్ రాసే సార్ ఎగ్జామ్. డాడీ సపోర్ట్ చూస్తా అవుతావా డాడీ చల్లగా? అదో బొక్క నాకు. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. చదువు ఎలాగో వచ్చి చావట్లేదు కదా అని చెప్పి నిన్ను మ్యూజిక్ క్లాస్లో చేర్పిస్తే హ్యాపీ బర్త్డే టు యూ పాట తప్ప ఇంకేమైనా వచ్చారా నీకు? ఫురల్ తెచ్చుకో డాడీ, మసాలా వాయించిన. నా కార్ రివర్స్ గేర్ వేస్తే వచ్చే ట్యూన్ రా ఇది. దీన్ని కొట్టడానిక నీకు 30,000 రూపాయలు కట్టింది. చిచ్చి చిచ్చి చి, నీ ఎంసెట్ ప్రిపరేషన్ కోసం ఎక్స్ట్రా 30,000 రూపాయలు ఖర్చు. అదో బొక్క నాకు. ఏం పీకేవరా? అసలు ఏం చేసావురా ఈ 2 నెలలు?